హలో హాయ్ అండి. ఈరోజు మనం టిఫిన్కి అటుకుల పోహా చేసుకుందాము. అటుకులు ఉప్మా అని కూడా అంటారు, పోహా అని కూడా అంటారు దీన్ని. ఈరోజు మనం అటుకుల పోహాకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. ఇది ఒక ఇద్దరికి సరిపోతుందండి. ఇద్దరికి సరిపోయి అని చెప్తున్నాను నేను. 2 కప్పులు అటుకులు, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి 4, 2 పెద్ద క్యారెట్లు అయితే 2 క్యారెట్లు, చిన్నవి అయితే ఒక 3 వేసుకోండి. పెద్ద క్యారెట్లు 2 చాలు. కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది. ఆయిల్, పల్లీలు, పసుపు కూడా చిటికెడు వేసుకోవాలి. ఒక లెమన్. ఇవన్నీ ఇప్పుడు పోహాలోకి పప్పుల పొడి రెడీ చేసుకుందాము. పప్పుల పొడికి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, పుట్నాల పప్పు వేసుకొని పప్పుల పొడి రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో. ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సాల్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు పప్పుల పొడి రెడీ చేసుకుందాము. ఇది మరీ మెత్తగా వేయొద్దండి. ఇప్పుడు పోహా అటుకులు కడుక్కుందాము. పోహా అటుకులు బాగా ఇట్లా వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా బాగా ఇలా కలుపుతూ చేసుకుంటే అన్ని అటుకులు కూడా బాగా తడవాలి. అవి అన్నీ వాష్ చేస్తేనే నానినట్టు అవుతాయండి మనకు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసుకోండి. సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఆయిల్లో పల్లీలు వేసుకుందాము. పల్లీలు ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఇప్పుడు కలర్ వచ్చేసాయి కాబట్టి ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి. మేము 2 కప్పులు చేస్తున్నాం కాబట్టి సరిపడా 2 ఆనియన్స్ వేసాను పెద్దవి. ఇవి కూడా కొంచెం వేగాలండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. క్యారెట్ సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఉడికేది లేట్ అవుద్ది కాబట్టి సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతుంది. కొంచెం బాగా వేగాలి. ఇది కూడా కొంచెం మెత్తబడాలి. క్యారెట్ ఆనియను కొంచెం ఉడికినట్టు అవ్వాలి. అవి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేగాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ ఉంటే మనం అవి వేగుతూ ఉంటాయి. సాల్ట్ వేసేస్తే మగ్గిపోతాయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేసుకొని మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో కూడా చూసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే బాగుండదు. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని దీన్ని కూడా బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేపుకొని కొంచెం క్యారెట్ మెత్తగా అయింది లేని చూసుకొని ఉడికిందా లేదో చూసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం అటుకులు ఉన్నాయి కదా, అటుకులు వేసేసుకున్నాము. వాటిని ఇట్లా చేత్తో నలుపుకుంటూ, కడిగినప్పుడు గడ్డలాగా అవుతాయి అవి. చేత్తో నలుపుకుంటూ పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం అటుకులు వేసేసుకోవాలండి. బాగా ఇలా నలుపుతూ వేసుకోండి. ఎందుకంటే గడ్డలు ఉంటే ఉప్పు కారం పట్టవు. ఇలా మంచిగా నలుపుకుంటూ వేసుకుంటే పొడి పొడి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఆనియన్, క్యారెట్, ఉప్పు, పల్లీలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ప్రతి అటుకులు కూడా ఎల్లో కలర్కి వచ్చేటట్టు కలిపేసేయాలండి. మొత్తం అయిపోయింది అన్నప్పుడు మొత్తం అటుకులు అన్నీ ఇలా కనిపిస్తాయి చూడండి. కలరు ప్రతిదీ వైట్ లేకుండా ఉంటుంది. ఒక లెమన్ పిండుకుందాం మనం. ఇప్పుడు లెమన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము.
కొత్తిమీర ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. అప్పుడు మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలపండి. బాగా కలుపుకొని పెట్టుకోండి మంచిగా. ఎండుమిర్చి, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్, పప్పుల పొడి కూడా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు పోహేలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చూసి చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. పప్పుల పొడి కూడా దీని మీద వేసుకోవాలి. చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్లో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.